హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజే టాక్సిక్ మూవీ టీజర్ అయితే వచ్చింది. అది ఎలా ఉంది ఏంటనేది మనమైతే చూసి మాట్లాడుకుందాం. అండ్ దానిపైన కంప్లీట్ రియాక్షన్ అయితే వెయిట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం టాక్సిక్ టీజర్ అయితే చూసేద్దాం. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. యుద్ధం వేరు. వాళ్ళ కుతంత్రాలు వేరు. ఓకే, జోకర్, సర్కస్, అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు. చైనా, జపాన్ లాంటి సీక్వెన్సెస్, పట్టుదల వదిలే అందరితో వైరం పెట్టుకుని ఉండలేమని చెప్పి దేశ్కి అంటే ప్రతి ఒక్కరిని గెలుపుతా ఉంటాడు. ఈ లుక్ బాగుంది. నీళ్ళ నుంచి నాకైతే తేడా పడుతుంది తినా అన్నట్టు. నాకు ఇది మొత్తం KGF 3 వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదేమో అనిపిస్తుంది. అంటే ఆ మందు తాగుడు, ఆ రౌడీలను కొట్టుడు, ప్రపంచాన్ని ఎలా పెద్ద డాన్ అవ్వాలి మొత్తం అలానైతే కొడుతున్నాను. ఓకే, విలన్ ఏంటంటే మరీ చూస్తున్నదిగా. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఓకే, టీజర్ అయితే మనం కంప్లీట్ గా చూసేసాం. ఎలా ఉంది ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. రాకింగ్ స్టార్ యష్ మూవీ అనగానే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే KGF 2 తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఒక మంచి కంటెంట్ తో రావాలి, అదే రేంజ్ లో ఉండాలని చెప్పి యష్ అయితే చాలా రోజుల నుంచి అయితే దీని షూటింగ్ లోనే ఉన్నాడు. సో చాలా రోజుల తర్వాత ఇది దీనికి సంబంధించి ఫస్ట్ టైటిల్ గేమ్స్ అనేది రిలీజ్ అయింది. అది చాలా కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేసింది, మన అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు దీని టీజర్ రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటనేది నాకు ఎలా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో యష్ దగ్గర నుంచి అయితే ఒక పర్ఫెక్ట్ జెన్యున్ ఎఫెక్ట్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంది, బట్ ఏంటంటే అవే కోవల స్టోరీస్ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నాకు KGF ని చూసినట్టే అనిపించింది. మీలో చాలా మంది కనిపించిన మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించింది. అంటే కంప్లీట్ గా మార్కు KGF తర్వాత మార్కు వచ్చింది. మార్కు కంప్లీట్ బ్లడ్ బాత్ లా ఉంటుంది. అది వర్కౌట్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర, బట్ అది కూడా సేమ్ అలానే ఇంకా క్రూయల్ గా ఇంకా బ్రూటల్ గా చెప్పి మూవీ అంతా ఉంటుంది. మళ్ళీ దానికి అమ్మ మొగుళ్ళ ఇదైతే నాకు కనిపిస్తుంది. కంప్లీట్ బ్రూటల్, కంప్లీట్ న్యూడిటీ. అది సేమ్ KGF లో యష్ క్యారెక్టర్ ఎలా అయితే రాకీ బాయ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంతే మందు దాకుడు, నలుగురిని కొట్టుడు, డాన్ అవ్వాలనుకున్నాడు, ప్రపంచాన్ని ఏలాలనుకున్నాడు. సేమ్ ఇందులో కూడా అంతే అనిపించింది. కొన్ని డైలాగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి. నా ఫీలింగ్ కూడా అదే సేమ్ అలానే అనిపించింది. ఇట్లానే వర్కౌట్ అయితే చెప్పలేము. మేబీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చకూడవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా వైలెన్స్ ని ఎంకరేజ్ చేసి ఏదైతే KGF ఉందో సేమ్ అలానే ఉన్నట్టయితే నాకైతే కనిపించింది. కానీ ఎక్కడ డిఫరెంట్ గా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇంకాస్త న్యూడిటీ యాడ్ అయింది, ఇంకాస్త బ్రూటల్ గా ఉన్నట్లయితే కనిపించింది. గేమ్ మోడ్ తన KGF చేసిండో కానీ సేమ్ అదే కోవలో మూవీస్ రావడం అనేది మంచి అయితే కాదని చెప్పి నేనైతే అంటున్నాను. ఎందుకంటే దీని నుంచి 10లో 9 తప్పులున్నా ఒకటి మంచి ఉండాలంటారు. బట్ ఇందులో నాకు ఎక్కడ చూసినా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, నేను కాదనను. సినిమా అంటే మనకు లాజిక్స్ ఉండవు, అదొక లాజిక్స్ లేని ప్రపంచమే. నేను కాదనట్లేదు, కాసేపు వెళ్ళి అక్కడ ఎంటర్టైన్ అయ్యి రావాలి, కాదనట్లేదు. బట్ అందులోకి వెళ్ళిన తర్వాత కాస్త పూస్తూ అయినా మనము మంచిని నిలుచుకోకుండా కంప్లీట్ గా ఇలాంటివే మనకు చూపిస్తే ఇలాంటి ఎఫెక్ట్ యూత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది నా ఒపీనియన్. సో దీని వల్ల కంప్లీట్ గా డిఫరెంట్ గా ఎఫెక్ట్ అయితే యూత్ పైన డిఫరెంట్ గా ఉంటుంది. మనము మన ఫేవరెట్ స్టార్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా బట్టలు వేసుకుంటారు, ఎలా నడుస్తారు ఆ మూవీస్ లలో, నిజ జీవితాల్లో కాదు మూవీస్ లలో ఎలా ఉంటారో అలానే ఉండడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇది నాకైతే కరెక్ట్ కాదన్నట్లు అనిపిస్తుంది. ఇదే కోవలో మూవీస్ రావద్దు
అన్నట్లు నాకైతే కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ యొక్క రియాక్షన్? నాదైతే ఇలా ఉంది. సో కొంతమందికి నచ్చే ఆడియన్స్ కూడా ఉంటారు. సో కంప్లీట్ గా ఇదే కోవలో మూవీస్ ఉండాలి, ఇలాంటి మూవీస్ ఉండాలి. ఒక ఎనిమల్, సరే ఎనిమల్ లో మీకు అందులో ఆల్ఫా మేల్ అని ఎంత ఉన్నా కూడా మీకు ఏం చూస్తుంది, స్టోరీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడే చెప్పలేము. సో ఇది కూడా టీజరే కాబట్టి కంప్లీట్ గా ట్రైలర్ రావాలి, మూవీ రావాలి, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. బట్ కంప్లీట్ గా ఇది అవుట్ అండ్ అవుట్ బ్రూటల్, న్యూడిటీ, వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మూవీ అనేది కనిపిస్తుంది. ఒక సోల్, కేజీఎఫ్ సోల్ కూడా నాకు కనిపిస్తుంది. సో దాని వల్ల నాకు పెద్దగా అనిపించలే, అన్ని డైలాగ్స్ ఉన్నా, అన్ని ఫైట్స్ ఉన్నా నాకు పెద్దగా అనిపించలే. ఆ గ్లిమ్స్ ఏదైతే చూసినప్పుడు ఏదో చేయబోతుంది అన్నట్లు అనిపించింది నాకు. బట్ అదే కనిపించింది నాకు, మళ్ళీ ఏం లేదు, సేమ్ అవే రొటీన్ ఫైట్స్, బ్రూటల్ గా ఉండేటట్టు ఉండాలి అన్నట్టు అనిపించింది. విలన్ కూడా ఎక్కువ చూపెట్టలేదు, రివీల్ చేయలేదు విలన్ ని కూడా. సో అది కేజీఎఫ్ కూడా ఎక్కువ షార్ట్స్ లో రివీల్ చేయలేదు, జస్ట్ డైలాగ్స్ వినిపిస్తాయి మనకు, ఒక 2-3 డైలాగ్స్ వినిపిస్తాయి, కంప్లీట్ యాక్షన్ కనిపిస్తుంది మనకు. చూద్దాం, దీని ట్రైలర్ కూడా వచ్చిన తర్వాత కంప్లీట్ గా అది ఎలా ఉంది ఏంటని దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. నాకైతే పెద్దగా ఆకట్టుకోలేదు. మీకు నచ్చినట్లయితే మీరు నచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదున్నా, నచ్చినా నచ్చకపోయినా మీ ఒపీనియన్ ఏదున్నా మీరైతే కామెంట్ చేయండి. దీంతో పాటు మనకు దురంధర్ కూడా రిలీజ్ అవుతుంది. సో సేమ్ అదే March 19, 2026 కి దురంధర్ కి కంప్లీట్ చేయగలదా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే దురంధర్ అనేది మనకు రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వచ్చే మూవీ. సో అలాంటి మూవీని ఇప్పుడు ఇలాంటి ఒక మూవీ వచ్చినప్పుడు ఎక్కడ కొంచెం తేడా కొట్టినా, కంప్లీట్ గా వైలెన్స్ ఎక్కువైపోయినా, ఇంకా స్టోరీ లేకున్నా, అలాంటి కొంచెం తేడా కొట్టినా టాక్సిక్ కే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దురంధర్ 2 అనేది మనకు రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఉన్న మూవీ కాబట్టి డెఫినెట్ గా మనకు దురంధర్ పైన కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా కూడా మనము దాన్ని చూడడానికి ఇష్టపడము మెయిన్ గా దురంధర్ కి. సో అది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ అని నేనైతే అనుకుంటున్నా దురంధర్ పైన. ఇది కొంచెం అటు ఇటు అయినా దీన్ని చాలా దెబ్బపడే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలిపండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చాలా మందికి మన ఛానల్ అనేది ఇక్కడ రీచ్ అనేది పెరుగుతుంది. దాంతో పాటుగా హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది మన ఛానల్ కి. సో మన వీడియోని హైప్ చేయడానికి చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ కామెంట్. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.